హలో ట్రావెల్స్ అండ్ ఫుడ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిహెచ్ బ్లాగ్స్. మనం ఈరోజు అయితే ఆగ్రాని వదిలేసి ఈ నుంచి అయితే డైరెక్ట్గా శ్రీనగర్ కొట్టాలి. ఈ నుంచి శ్రీనగర్ 450 కిలోమీటర్స్ వస్తుంది. అరౌండ్ 9 అవర్స్ 9 అవర్స్ కంటిన్యూస్గా కొడితే 9 అవర్స్ అంట. 9 to 10 అవర్స్ అన్నారు. మనం బ్రేక్స్ అవి అని తీసుకునేసరికల్లా 12 అవర్స్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:44 అంటే 8:44 అంటే దగ్గర ఒక 10 minutes తగ్గేసుకొని 8:30 అవుతుంది. యాక్చువల్గా 5:30కి స్టార్ట్ కావాలి. మనము అమృత్సర్ టెంపుల్కి వెళ్ళలే అని చెప్పేసి మెయిన్ ఇక్కడ వచ్చింది అమృత్సర్ టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇక అది లేట్ అయిపోయిందని చెప్పేసి నిన్న సండే ఫుల్ రష్ అంట. ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దుగాల 4:30కి వెళ్తే 7 గంటలకు దర్శనం అయిపోయి బయటికి వెళ్ళినాం. అవుట్ అయిపోయినాం ఆ 3 గంటలు. ఇక మొత్తం లగేజ్ మళ్ళీ అన్నీ చదువుకొని జై శ్రీరామ్ 2 నిమిషాలు ఈ రైడింగ్ జాకెట్లు గ్లౌజ్ వేసుకొని ఉంటే ఎట్లా రా స్ట్రైటా వేసుకొని అంటే మొత్తం చెమటలు గారిపోతున్నాయి. ఈ హాస్టల్ బ్యాక్ ప్యాకింగ్ ఉంది కదా, బాగుంది. నేను ఆయన ముందు వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే మరీ ఎక్స్పెక్టేషన్స్ అంత పెట్టుకోవద్దు. మరీ అంత చీప్గా అసలుకే బాగాలేకుండా అయితే ఏం లేదు. మేమైతే ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం. వేరే ల్యాప్టాప్ అవి అన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్ రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అయితే సింగిల్ వస్తే మాత్రం బ్యాక్ ప్యాకింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే 8:30 కదా, కొంచెం ఇక ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. మేము ఇంకా టిఫిన్ కూడా చేయలే, జస్ట్ ఏదో వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. ఆ వీడియో మొత్తం చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియో కంటే పైన ఇక్కడ పైన టాప్లో మీకు లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మొత్తం లీలాదాక్ అన్నీ సిరీస్ అన్నీ వచ్చేస్తాయి. సరే 3 అవర్స్ డిలే పోతున్నాము. ఇప్పటికీ 12 అవర్స్ అంట శ్రీనగర్లో అయితే మేము బోట్ హౌస్ అని ఇక్కడ కూడా గురుద్వారా వీళ్ళకి మన సైడ్ ఏమో టెంపుల్స్ కదా, ఇక్కడ వీళ్ళకి గురుద్వారా అనమాట. ఎప్పుడు బిజీ నడుస్తూ ఉంటుంది. మాకైతే దెబ్బకి దర్శనం చేసిన టైంలో మొత్తం చుక్కలు చూపించిన. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే చిన్నపిల్లలనైనా ఎవరైనా చిన్నపిల్లలు ఏడుస్తే మాత్రం వాళ్ళని ఫస్ట్ పంపించేస్తారు ముందే, అస్సలు ఆపరు వాళ్ళని. ఇంకా ముసలోళ్ళు కూడా ఏమైనా ఉంటే వెళ్ళి పంపించేస్తారు, వాళ్ళని మాత్రం ఏమనరు. మన సైడ్ అంటారు 2 డేస్కి విత్ ఏసీ 3000 పడుతుంది అంటే ఇక మీరే క్యాలిక్యులేట్ చేసేసుకొని కింద కామెంట్ సెక్షన్ అయిపోయి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని పోవాలి. ఇప్పుడు ఎన్ని లీటర్ల పెట్రోల్ వస్తుంది? మనం అప్పుడేమో 33,700 ఎంతో ఉండే మనం కొట్టించినప్పుడు. ఇప్పుడేమో కొట్టించేటప్పుడే ఇది ఒకటి ఇబ్బంది. ఏం కాదు, 4,400 కిలోమీటర్స్ కదా, ఏం కాదు, మేనేజబుల్. ఒక్కసారి కొట్టించినామంటే దగ్గర ఒక 300 అయితే వస్తుంది ఫుల్. ఎంత 0 నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీరు చెక్ చేసుకోరు 0 నుంచి స్టార్ట్ చేస్తుంటారా లేదా అని. మంచిగా ఫుల్ అన్నామని చెప్పేసి లేపుకోవతారు మంచిగా. 70 పెట్రోల్కి వచ్చేసి 722, 770 ఉండాలి. ఇప్పుడైతే 96.81 లీటర్స్ అండి. ఓకే, తెలంగాణ బస్ చూడు. బ్లూటూత్ పవర్ ఆన్ చేసుకోవాలి. 9.6 కనెక్ట్. కదా ఇప్పుడైతే ఇక నాన్ స్టాప్ మ్యాక్సిమం ఇంకొక బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే ఏం తినలే. తీసుకుంటే ఒక 10-12 అట్లా తీసుకుంటాం.
కన్స్ట్రక్షన్స్ అవుతుందని చెప్పి ఇదే హైవేకి మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్స్ ఉంది. ఇట్లనే ఏదో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే వస్తూనే ఉంటుంది రోడ్ కన్స్ట్రక్షన్స్. అందుకే కొంచెం లేట్ ఎక్కువ చూపిస్తుంది. ఆగుతున్నాము 12:30 అవుతుంది. 12:30కి ఆగుతున్నాము. డైరెక్ట్ ఇది లంచ్ అనుకుంటారా టిఫిన్ అనుకుంటారా ఏమి ఇష్టం ఏదైనా అనుకోరి. మాకైతే ఇది బ్రంచ్ అనమాట. అటు లంచ్ కాదు అటు అది కాదు. ఇది నా హాలత్ ఇట్లుంది ఇప్పుడు. ఓకే తీసుకొని లోపలికి మంచి ఏసీ కావాలని ఏసీలో చూసినాం. ఏసీలోకి వెళ్ళిపోయాం. ఇష్టం ఇప్పటి నుంచి ఇక తిని ఈ నుంచి వెళ్ళిపోవాలి. ఇదేమో పప్పు, ఇదేమో పన్నీర్ బటర్ మసాలా, వీడేమో రైస్ తింటుండు. అదే పేరు ఓన్లీ కడ తిని వెనకాల వండుకుంటాడంట. ఇప్పుడైతే రోటీస్ అయిపోయినాక రోటీస్ రావాలి. అయిపోయినాక వచ్చి వచ్చేసి రోటీ తిని ఒకసారి టేస్ట్ చెప్పు మా వాళ్ళకి జరా. కర్రీ ఓకేనా? అది దాల్ ఓకే సెటా. ఇప్పుడైతే ఇది మొత్తం తిన్నాక కలుస్తాయి డైరెక్ట్. ఫుల్ ఆగలేదు. ఫైనల్ ఇప్పుడే తినేసాం. ఫ్యామిలీ రెస్టారెంట్ మను రెస్టారెంట్ అని బాగుంది. టేస్ట్ అయితే పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాం, అవన్నీ తీసుకున్నాం. మంచిగా ఉంది. ఈ నుంచి అయితే 280 కిలోమీటర్స్కి దగ్గర ఒక 7 hours చూపిస్తుంది. నైట్ 8:30. టనల్ లోపలికి అయితే పోతుంది. పెద్ద అంటే కొండ టనల్ లోపలికి అంటే బాగానే ఉన్నాయి. కానీ ఈ టనల్ లోపల కూడా గుంతలు ఉన్నాయి మొత్తం.
శ్రీనగర్కి వెళ్ళే రూట్లో ఫస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ డైరెక్ట్ బండ్లు పెట్టి కూడా ఒక్కొక్కసారి అడుగుతారు పా. ఇదే ట్రాఫిక్ జామ్లో ఉంటున్నాం, అర్ధ గంట అయిపోయింది, ఇళ్ళనే ఉన్నాం మొత్తం. ముందు ఒక లారీ ఉంది, ముందట ఏముందో తెలియదు, మొత్తం ట్రాఫిక్ జామ్. ఇప్పుడైతే ఫైనల్గా అయితే వచ్చేసినాం మేము వీడికి. శ్రీనగర్లో వచ్చినాం. వచ్చేసరికల్లా చాలా లేట్ అయిపోయింది, 10 అయిపోయింది. ఇక రూమ్ తీసుకొని అన్నీ తీసుకొని వచ్చేసరికల్లా 10:30 అవుతుంది. 10:30 అంటున్నా, సారీ, ఏంటది 11, ఇవ్వండి 11:55 అవుతుంది. అందరం అలసిపోయినాం. చూపియాలా మేము ఎట్లా అలసిపోయినాము. ఇగో ఒక వికెట్ డౌను, ఒకటేమో బయటికి పోయింది కొంచెం చిన్న పని పైన. మా వాడు ఏదో బొంత కోసం ఆడుతుండు, బొంత వస్తుంది ఇలా కింద వేసుకోనికి. ఎట్లా అంటే అట్లా పడేసినాం ఇక సామాన్లన్నీ. నావన్నీ ఇగో ఒక పక్కకు పెట్టిన, మా అయితేని పైది, మా ఉంది, విష్ణుగాంధీ. ఇక వీందేమో ఆ మూలకు పడ్డది బ్యాగు. ఏమైనా నీళ్ళు తాగనికి లేవా? అరే బయట ఉంది కదా బండ్లు, బయట బండ్లు పెట్టమా, దాని పక్కకు ఉంది రైట్ సైడ్. ఆ ఫిల్టర్ దే రా, ఫిల్టర్ పెట్టింటాడు. ఫిల్టర్ వాటర్ అది ఫిల్టర్గా అనుకోలేదు. ఇది కూడా పెట్టు. ఇలా ఉంటారు, చూసుకోండి జాగ్రత్త. మరి అర్థమవుతుందా? సరే, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ దాకా చూసినందుకు కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైరెక్ట్గా చలో బాయ్ బాయ్.